सर आदि గాలి వల్ల ఫస్ట్ పడిపోయింది, నిలబడింది వచ్చి అదే పర్లేదు ఇది వచ్చి టచ్ చేసి పడింది. సో రెండుకి ఒకటి కూడా లాక్ లేదు, లాక్ అయిపోయింది సార్, మొత్తం పుడిపోయింది లాస్ట్ అది లెగ్ ప్లేస్ లాక్ చేసి. అంటే జనరల్గా 4 లెగ్స్ ఉన్నాయి, స్టేబుల్ ఉండాలి కదా. కానీ పడిన ఎక్కువ విద్యుత్ వచ్చారు సార్. యూనిట్ లాగా కూడా శంకర్పల్లి సమీపంలో క్రేన్ అనేది అటు ఇటు మూవ్ తీయడానికి మళ్ళీ ఇంకా ఇక్కడ జనాలు ఇక్కడ లోపల ఒకసారి స్థానికులు ఎట్లా జరిగింది అనేది మనం చెప్పారు. గాలి ఎదురు గాలి చాలా పెద్ద ఎత్తున గాలి చెట్లు వచ్చినా కూడా ఏం కాలేదు. సెకండ్ వచ్చి పడినప్పుడు అది రెండు ఒకేసారి వచ్చినా 2 minutes గ్యాప్ లో వచ్చేసింది. क्या लॉक किए थे ब्रेक लॉक कर दिए थे और जो हमारा रिमोट लाइन रिमोट सर उसी में होगा। अच्छा अंदर में तो हमारा पेटी जो उसमें है उसमें अच्छे से हम लॉक करके उसके बाद रिमोट उसमें डाल देते उसके बाद हम बैठे थे वहीं पे। कहाँ पे? वो गैंट्री के पास में बैठे थे। ये गैंट्री तो उस साइड में कहाँ पे? ये वो गैंट्री इसको कुछ क्या? हाँ अच्छा वो गैंट्री लॉक करके फिर आप वहाँ बैठे हो।
రెగ్యులర్ ఇప్పుడు నడవట్లేదు. రెగ్యులర్ బేస్ ఆఫ్ వర్క్ దాంట్లో వర్క్ ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది మామూలుగా అయితే ఇది ఉంటుంది వర్క్ లేకపోతే పని. ఈరోజు శంకర్పల్లి మండల్ మహాలింగాపురం ప్రాంతంలో ఎన్సిసి కంపెనీ రిలేటెడ్ ప్రీఫ్యాబ్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ తయారు చేసిన కంపెనీ దానిలో, ఈ ఫ్యాక్టరీ దానిలో గ్యాంట్రీ, ఒక రైల్ ట్రాక్ పైన ఓవర్ హెడ్ క్రేన్ లాగా ఉంటుంది. 2 గ్యాంట్రీస్ చాలా గాలి అండ్ స్టామ్ లాగా, రెయిన్ అండ్ గాలి వల్ల 2 గ్యాంట్రీ ఒక పక్కన షేడ్ పైన పడిపోయింది. ఆ షేడ్లో ఉన్న రెయిన్ వల్ల 16 మెంబర్స్, ఇప్పటిదాకా 16 మెంబర్స్ వాళ్ళు అక్కడ రెయిన్ వల్ల లోపల కూర్చుని ఉన్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ గ్యాంట్రీ పైన పడిన వల్ల 16 మెంబర్స్ వేర్ ట్రాప్డ్. దానిలో 10 మెంబర్స్కి దే ఆర్ సేఫ్ అండ్ మైనర్ ఇంజురీస్తో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ప్లస్ 3 మెంబర్స్ ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. కొంచెం 50-50 లాగా, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ లాగా ఉన్నారు, బట్ దే ఆర్ అండర్ అబ్జర్వేషన్. అనదర్ 3 మెంబర్స్ బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ నుంచి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనకు ఒకటి పెద్ద క్రేన్ తీసుకువచ్చి మళ్ళీ ఆ స్ట్రక్చర్ని రిస్టోర్ చేసి చింత మల్బా అంతా తీసేసి మనం చూద్దాం ఏమైనా ఇంకా ఇప్పటిదాకా షిఫ్ట్లో ఉన్న ప్రతి వ్యక్తి కౌంట్ చేయడం జరిగింది. ఇంకా ఇంకో లేని ఉండొచ్చు. సో ఇప్పటిదాకా సమాచారం బట్టి రెస్క్యూ ఆపరేషన్ వరకు 16 మెంబర్స్ ఉన్నారు. దానిలో 3 మెంబర్స్ బ్రాడ్ డెడ్ అయినా ఉన్నారు. రిమైనింగ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో 3 అండర్ అబ్జర్వేషన్ ఉన్నారు. రిమైనింగ్ 10 మెంబర్స్ వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అని ఉన్నారు. దీనిలో అన్ని డిపార్ట్మెంట్తో, రెవెన్యూ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్ శాఖ, పోలీస్ శాఖ, ఇతర అందరి శాఖ కలిసి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ప్లస్ మేనేజ్మెంట్ ఆల్సో మనకి కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ మనం ముందుగా బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ మనం ముందు తీసుకెళ్తాము. సార్ డెత్స్ ఎంతమంది సార్? డెత్స్ 3 మెంబర్స్. దీంట్లో 16 మెంబర్స్ టోటల్ ఉన్నారు. షిఫ్ట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఈ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో ఇంకా పెద్దగా అదే ఉంది కాబట్టి చాలా మంది పనిచేస్తారు. ప్రతి వ్యక్తి కౌంట్ చేయడం జరిగింది, అకౌంటెడ్ ఫర్ అంతే అయిపోయినాయి. సో భవిష్య ఇంకా ఎవరు లేరు అని అనిపిస్తుంది, బట్ ఇంకా పెద్ద క్రేన్ వస్తున్నది, అంతా తీసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది. ఇట్లా గాలి వల్ల ఈ విధంగా జరుగుతా లేదా అది టెక్నికల్ ఒకటి స్క్రూటినీ కూడా చేయాల్సింది ఉంటుంది. అది మనం ఇన్వెస్టిగేషన్లో ముందు వస్తుంది.